అదేవిధంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి వరంగల్. ఓరుగల్లుకు చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నది ఇక్కడ. ఓరుగల్లుకు వరంగల్ కానీ గణపురం దానిలో ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నది. ఎందుకంటే గణపురం నియోజకవర్గం నుంచి ఒక ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. ఒకటేమో కాంగ్రెస్ అభ్యర్థి, ఇంకోటేమో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. కానీ ఆ కాంగ్రెస్ అభ్యర్థి వేరే దగ్గర నుంచి వచ్చి నిలబడడం, ఈయనేమో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. ఎవరు నిలబడ్డా కూడా ఇద్దరు కూడా ఒక్క పూటలకి బయటకు వచ్చిన పాములే. ఒకరేమో కూతురు రూపంలో వచ్చింది, ఇంకొక ఆయనేమో శిష్యుల రూపంలో వచ్చింది. ఎందుకంటే గతంలో నేను చూసిన ఆ యూట్యూబ్ ఛానల్లో ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూసిన ఏమైనా రమేష్ నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు ఏమైనా పైసలు తీసుకున్నాను నీ దగ్గర, నువ్వు చెప్పాలి అని. నేను 2 రోజులు కారాలు పెట్టుకుని నువ్వు అటుకోరా, నేను ఏదో జరుగుతుంది, నువ్వు అందులో పోతే నేను సపోర్ట్ చేస్తాను చెప్పిన. ఏం చేసిండో పాపం ఆయన నమ్మిండి అందులో పోయిండు. అందులో కూడా ఏం లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీలు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ 15 లక్షలు వేస్తాము నల్లధనాన్ని. ఇప్పుడు నల్లధనం కాదు, మీ చిన్నప్పటి కానీ నల్లధనం ఉన్నది అనేటువంటి అనుకోలేదు. ఆ నల్లధనాన్ని తీసుకొచ్చిన సందర్భం లేదు. మనిషికి 15 లక్షలు ఇస్తారని జన్ధన్ ఖాతా ఓపెన్ చేసి అది కూడా చేయలేదు. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అనేకంగా రద్దయిపోయినాయి. తర్వాత పోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెట్టింది. అనేక ప్యాకేజీ ఫుడ్ల మీద పెట్టినటువంటి నిత్యావసర ధరలు పెరిగినాయి. ప్రజానికైనా కష్టాలలో ఉన్నారు ఇవాళ మొత్తం యావత్ భారతదేశంలో. అంటే జనరల్గా గురజాడ అప్పారావు గారు చెప్పేది ఏంటంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఆ మనుషుల యొక్క స్థితిగతులలో మెరుగుపడితే ఆ ప్రభుత్వం మంచిది. ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే పార్లమెంట్కు సంబంధించినటువంటి ప్రజల ఆస్తులు ఎట్లా కాపాడాలి, ప్రజలు సుఖశాంతులతో ఎట్లా జీవించాలి అనేటువంటి ఆలోచన పెట్టి అనవసరమైన వాటిని మాట్లాడేటువంటి కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి 3 నెలలకే అసలు ముక్కులకు వచ్చింది. 4వ నెల నడుస్తా ఉంది. 4వ నెల కూడా దగ్గర పడ్డది. అది అంటే ఈ 4 నెలల లోపల ఏం జరిగిందంటే, తెలంగాణ యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఒక పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేకంగా జరిగినటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత ఇది విధ్వంసక తెలంగాణను తయారు చేస్తా ఉన్నారు అనేటువంటి ఆలోచన వచ్చింది అందరికి. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు కోనూరు కానీ ఇతర గణపురం సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అసలు యువకులలోనైతే పెద్ద జోష్ వచ్చింది. జోష్ ఒకటే కాదు, రక్తం మరుగునేటువంటి సందర్భాన్ని చూస్తాం. అమరులైనటువంటి ఆత్మను ఘోషించేటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఒక 3-4 నెలల్లో ఒకటి అనేక విధ్వంసాలు జరిగింది. నీళ్ళ విధ్వంసం జరిగింది, కరెంటు రాని పరిస్థితి వచ్చింది. సిటీలో అయితే 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇంకా చాలా మంది ముందు ఉండే కాదు. కాబట్టి ఇటువంటి విధ్వంసక రచన ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేటువంటి ఆలోచన. అదే కాకుండా ఇక్కడ ఉండేటువంటి గడియాల శ్రీహరి గారు మాయా మచ్చింద్ర చేస్తారు. మీ అందరికి తెలుసు, కొత్తగా చెప్పేది ఏం లేదు. మాయా మచ్చింద్ర చేసి రకరకాలుగా గిమ్మిక్స్ చేసి ఏదో చేస్తారు. ప్రజలకు అది ఇష్టం ఉన్నది. ప్రజలందరూ కూడా దాని పట్ల అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి ఆయన గెలిచిందేమో గులాబీ కాండం మీద రాజీనామా చేయడు. నీతి నిజాయితీ నైతికత గురించి బాగా మాట్లాడతారు. అంత నీతిమంతుడు లేదని. నీతిమంతుడు అయితే ఏం చేయాలి? మొదటిగా అయితే మంగళసూత్రం అంటే పెట్టుకుంటే మారవానం పోతామంటారా? మరి ఆయన చేసే పని ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆయన. కాబట్టి ఫస్ట్ రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళకి బిడ్డకు టికెట్ ఇస్తారా, లేకపోతే ప్యాకేజీలు మాట్లాడుకుంటారో చేయాలి. ఏమేమి ప్యాకేజీలు మాట్లాడుకున్నామో అందుకే ఆరుగురు రమేష్ కానీ కడియం శ్రీహరి కానీ నార్కోటిక్ టెస్ట్ చేయాలి. ఏమేమి మాట్లాడుకున్నారో తెలియాలమ్మా, ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నార్కోటిక్ టెస్ట్కి వాళ్ళు సిద్ధపడాలి. సిద్ధపడి వాళ్ళంతా వాళ్ళు స్వయంగా నార్కోటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడింది, ఎక్కడేం ప్యాకేజీ తీసుకున్నారు, ఎక్కడ ప్యాకేజీలకు వేసుకుపోయినారు, తర్వాత ఈ ప్రభుత్వంలో ఏం పదవులు కావాలని కోరుకున్నారు, అన్ని నార్కోటిక్ టెస్ట్లో వస్తాయి. నార్కోటిక్ టెస్టులు సిద్ధం కావాలి వాళ్ళు. అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క బాగోగులకు వాళ్ళు చేసింది ఏం లేదు. మొన్న మాట్లాడతారు, ఆయన మాట్లాడేటప్పుడు ఈ వరంగల్ మీద కేసీఆర్ ప్రేమ, కేసీఆర్ ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నది, తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది. అంతకు మించిన ఎవరు లేరు కూడా. ఎందుకంటే ఒక ప్రజల్ని కేంద్రంగా చేసి పరిపాలన చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అదొకటే కాదు, జనరంజక పాలన చేసినటువంటి యొక్క కేసీఆర్ గారి నాయకత్వం చూసినాక ఈ పాలన చూసుకుంటే అసైట్
అసహించుకుంటున్నారు, చీదరించుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఏదైతే పరిపాలన కేసీఆర్ గారు చేసిందో 3 నెలల లోపల ఇది పరిపాలన అంటారా అనేటువంటి ప్రశ్న వచ్చింది. అంటే యావత్ భారతదేశంలో నంబర్ 1 గా తీర్చిదిద్దాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉన్నదో అది నెరవేరే సమయంలో కూడా ఏదో రకరకాల హామీలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి ప్రజలను కూడా మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చినంత మాత్రాన కాదు, తప్పకుండా దీనికి తగిన రీతిలో ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి తయారుంటాడు. 6 జిల్లాలు అయినాయని మాట్లాడతాడు. వరంగల్ మీద ప్రేమ లేకపోతే 6 జిల్లాలు అయితే అని అడుగుతాను. ఏ జిల్లా వద్దంటాడు చెప్పమని ఒకసారి. ప్రజలు తిప్పి కొడతారు. మహబాద్ జిల్లా వద్దంటే వాళ్ళు కొడతారు, జనగాం జిల్లా వద్దంటే జనగాంలో కొడతారు, ములుగు జిల్లా వద్దంటే ములుగురు కొడతారు, తర్వాత భూపాలపల్లి జిల్లా వద్దంటే భూపాలపల్లిలో కొడతారు. కాబట్టి బుద్ధి జ్ఞానం ఉంటే ప్రజల సంక్షేమం కనుక చూసినట్లయితే ప్రజలకు ఏ జిల్లా ఇలా హన్మకొండ జిల్లా ఉన్నదంటే ఒక్క ఉదయం బయలుదేరితే సాయంత్రం కల్లా జిల్లా నుంచి రాగలుగుతాం. కలెక్టర్లు నేను చిన్నప్పుడైతే ఒక్కసారి ఆయన టర్మ్లో ఒక్కసారి చూస్తే కూడా కష్టం ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ ఒక వారంలో 2 సార్లు 3 సార్లు కలెక్టర్ని చూస్తా ఉన్నారు. అంటే ఐ సైట్ లో ఉంటుంది. మనిషి చూపులో ఉంటే ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం నడుస్తుంది, ప్రజల సంక్షేమం నడుస్తుంది, ప్రజల అభివృద్ధి జరుగుతుంది, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఉండేటువంటి వరంగల్ ప్రజానికానికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఓటు అడిగే హక్కు లేదు. వాళ్ళకి ఫస్ట్ ఓటు అడిగే హక్కు లేదంటే ఆలోచించాలి. ఎందుకంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండేది 1930లో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది. అంటే స్వాతంత్రం రాకముందు, అంటే 1930లో ఉద్యోగులు ఎవరు తెలియదు. అంటే అప్పుడే స్వాతంత్రం రాకముందే ఒక పెద్ద ఎయిర్పోర్ట్, భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్, 1875 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ ఎయిర్పోర్ట్ మొత్తం విధ్వంసం చేసింది కాంగ్రెస్ లో గెలిచిన తర్వాత. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ రోజు తీసుకుపోయినటువంటి అనేక కార్యాలయాలకు అనేక వాటికి భూమి కబ్జా గురైపోయి ఇప్పుడు 1875 ఎకరాలు 650, 707 ఎకరాలు. మరి అటువంటి విధ్వంసం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ ఏం చేసింది? 2008లో కూడా ఒక అగ్రిమెంట్ చేసింది, ఎంసీఏ అగ్రిమెంట్ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారత పౌర విమానయాన సంస్థ జిఎంఆర్ అని హైదరాబాద్ లో ఉన్నటువంటి సంస్థకి చేసింది. మరి ఆ సంస్థకి ఏమి అగ్రిమెంట్ చేసిందంటే 150 కిలోమీటర్లో కూడా 30 సంవత్సరాల వరకు ఏం పెట్టామని. మోడీ గారి ప్రభుత్వం మొన్న 2022లో మీరు అందరూ గూగుల్ సర్చ్ చేయండి, గూగుల్లో దొరికిపోతుంది అది. వాళ్ళు ఇంకొక అగ్రిమెంట్ చేసి ఇంకొక 30 సంవత్సరాలు, అంటే 2062 వరకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాదు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోతే విధ్వంసం ఏమైందంటే మునుగు ఉన్నటువంటి ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో హెరిటేజ్ సైట్, వారసత్వ సంపద, దానికి విదేశీ యాత్రికులు రారు. సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది, దానికి విదేశీ యాత్రికులు రారు. అంటే అతిపెద్ద గిరిజన జాతర అది. అదే కాకుండా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి ఇవాళ. అంటే దేశాభివృద్ధి ఉండేటువంటి లెదర్ ఇండస్ట్రీ కన్పూర్కు రావాలి. యాక్చువల్గా కన్పూర్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్ని ఎప్పుడు మాట్లాడతారు లెదర్ ఇండస్ట్రీ రావాలి ఇక్కడికి అని. ఆ లెదర్ ఇండస్ట్రీ రావాలి. లెదర్ యొక్క ప్రోడక్ట్స్ ఇలా ప్రపంచం అంతటా బాగా వాడేటువంటి సందర్భం కాబట్టి లెదర్ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి. అంటే అదొకటి హస్తకళలు ఉన్నాయి, చెంపల్లిలో ఉన్నాయి హస్తకళలు, తర్వాత రమేశాపేటలో కూడా హస్తకళలు. హస్తకళలకు మార్కెటింగ్ కావాలి, మార్కెటింగ్ విధ్వంసం చేసేది. తర్వాత దర్గీస్ చేనేత కార్మికులు చేసేటువంటి దర్గీస్ విజయ ట్యాగ్ ఉన్నది. వరంగల్ దర్గీస్ అంటే జంపనలు తయారు చేస్తారు, దాన్ని జిఐ ట్యాగ్. అంటే డార్జిలింగ్ టీ అనే టీ అంతలో దొరుకుతుంది కానీ డార్జిలింగ్ టీకు ఒక జిఐ ట్యాగ్ ఉంటుంది. అట్లనే దర్గీస్, వరంగల్ దర్గీస్ కూడా ఒక జిఐ ట్యాగ్ ఉన్నది. అటువంటి అన్ని అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం లేదు. పారిశ్రామిక రంగంలో కూడా ఆజాంజాయి మిల్లును మూత వేసి 20,000 మంది కార్మికులను పక్కకు పెడితే కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మళ్ళా టెక్స్టైల్ పార్క్ రావాలని చెప్పి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఆశాగడంలో పెద్దది, అది అలా సంఘంలో పెట్టినటువంటి సందర్భం. అదేవిధంగా 24 అంతస్తుల పెద్ద హాస్పిటల్ వరంగల్, తర్వాత జిల్లా కలెక్టరేట్ నిర్మాణం, అనేక రకాలుగా ప్రతి జిల్లాలో కూడా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఆఖరికి రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. వ్యవసాయ రంగం కురియలైతే వ్యవసాయ రంగానికి కావాల్సిన నీళ్ళు ఇచ్చి, నిధులు ఇచ్చి, తర్వాత అక్కడ రైతు బంధు ఇచ్చి, తర్వాత ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం బలోపేతమైంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ఆ బలోపేతమైనటువంటి ఆర్థిక వ్యవస్థని వాళ్ళు ధ్వంసం చేసి అక్కడికి రియల్ ఎస్టేట్ మన దగ్గర మూలకాడికి కొండవాడు కూడా వస్తారు, ఆ రియల్ ఎస్టేట్ కూడా లేదు. ఎందుకంటే బాగా ధరలు పెరిగినాయి, ఆ ధరలు తగ్గుకుంటూ వచ్చినాయి. కాబట్టి వ్యవసాయ రంగం దెబ్బతిన్నది, మన మత్స్య పరిశ్రమ అయితే పూర్తిగా దెబ్బతిన్నది. చెరువులు మొత్తాలు దురికేది ఈ టైం, చెరువులలో నీళ్లు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఇవన్నిటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భం గతంలో ఎందరూ కూడా జరగలేదు, ఇక ముందు జరుగుతాయని కూడా నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే 3-4 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ప్రభుత్వంలో కూడా వచ్చింది. అటువంటి వ్యతిరేక ప్రభుత్వంలో కడియాత్రి గారు గారిని టికెట్ ఇచ్చిన టికెట్ తీసి వాపస్ చేసేది కావాలి. మీకు అహంకారం అసలు ఎంతటి అహంకారం ఉంటే చేస్తారు ఇట్లా. కాబట్టి ఇలా జరిగేటువంటి పోరాటం అహంకారానికి, తర్వాత అవినీతి చేసేటువంటి ఇంకో అభ్యర్థికి మధ్య నాకు మా కార్యకర్తలతో సమానంగా పోటీ జరుగుతూ ఉన్నది. ఇది మామూలు పార్లమెంట్ ఎన్నికలు కాదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వరంగల్ కు సంబంధించినటువంటి అనేక నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల ప్రజలు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతా ఉన్నారు. ఆ నిర్ణయంలో తప్పకుండా కొట్టుకపోక తప్పది. కాంగ్రెస్ బీజేపీ కొట్టుకపోతాయి. బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మేరకు